యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోను. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాదు ప్రభువా, తండ్రి ముందుగా గృహం కట్టుకోవడానికి కృప చూపు. అంతేకాదు నాయన, మరి ఆ గృహంలో ఉన్న తండ్రి నాయన ఏ కొదువు లేకుండా అన్ని పనులు చేయడానికి ప్రభు నాయన నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన మరి ప్రభు ఆ మేడ మీద ప్రార్థనా గదిగా ప్రభు నాయన నిర్మించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ గృహ ప్రతిష్ఠ చేయుచుండగా ప్రభు నాయన అయ్యా మేము ఎందరం ఉన్నా ప్రభు నాయన ప్రయోజనం లేదు కానీ ప్రభు మాకు ముందుగా నువ్వు ఉండి నడిపించు నాయన. ఇశ్రాయేలు సైన్యము నడిపించిన దేవుడు ప్రభు నాయన అయ్యా మాకు ముందుగా ఉండి నడిపించి సహాయం చేసి కృపా కార్యక్రమం దయచేయమని ప్రభు అయ్యా బిడ్డల గృహంలో కాలు పెడుచుండగా ఆశీర్వాదమును దీవెనని ప్రభు నాయన ఇదిగో నువ్వు లోపల వెలుపట దీవించబడతామని ప్రభు ద్వితీయోపదేశ కాండంలో అన్నట్లుగా ప్రభు నాయన మరి బిడ్డలు బహుగా దీవించబడడానికి ప్రభు నాయన ఆశీర్వదించబడడానికి ప్రభు ఇదిగో తండ్రి నాయన యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడతారని ప్రభు అనేక మందికి ప్రభు మాదిరిగా ప్రభు వీరి జీవితాలు ఉంచడానికి సహాయం చేసి ప్రభు దయచేయండి ప్రభు నాయన. మరి ఎవరెవరు ఎక్కడ ఎలా వాడబడాలో ప్రభు నాయన సహాయం చేసి కృపా కార్యక్రమం దయచేసి ప్రభు భద్రపరచమని తండ్రి. ఇదిగో మొదటిగా ప్రభు నాయన నువ్వు మాకు ముందుగా నడిచి మా మార్గాలు సరళం చేయమని నడుచు అయ్యా. మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యంలో బట్టి నీ నామానికి మహిమ కలగడానికి, ఘనత కలగడానికి, ప్రభావములు కలగడానికి సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సరే, స్తోత్రము గానము చేయుటయే మంచి కాటుచున్నావా. వందనములు అందుకో
కొలువుండేటి నీదు ఆలయము. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలను నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాకుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాకుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలను నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం
ప్రార్థన చేస్తారు. నైనా ఈ గృహ ప్రతిష్ఠ తండ్రి నైనా దేవ నీ సమక్షంలో తండ్రి నీ నామాన మహిమార్థంగా జరుగుతుండగా మీ కృప సహాయం దయచేయండి ప్రభా తండ్రి నైనా దేవా తండ్రి నైనా మరి కిచెన్ రూమ్ తండ్రి నైనా రేపటి కట్ చేస్తున్నాం మీ సహాయం దయచేయండి తండ్రి నైనా దేవ ఈ గృహంలో ఆయుర ఆరోగ్యాన్ని శాంతిని దేవ దయచేయండి ప్రభా తండ్రి నైనా దేవ ఈ కుటుంబాన్ని నైనా దినదినము వర్ధిల్లే వారికి చేయండి ప్రభా తండ్రి నైనా దేవ నేను నమ్ముకున్న బిడ్డని ఎలాంటి చేయి విడిచే దేవుడు కాదు ప్రభా తండ్రి నైనా ఈ కుటుంబాన్ని ఆయన మిండైన దీవులతో ఆశీర్వదించి నైనా మేలు పొందుకునే కృపను దయచేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం పరమేశ్వరి. 128వ కీర్తన 3. నీ భార్య ఫలించు ఫలించు ద్రాక్షవలే నుండును ద్రాక్షవల్లిలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండి ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. అలాగ ఆశీర్వదించబడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు గది ప్రతిష్ఠించున్నాం తండ్రి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని మనమందరము స్తుతి గానము. సమృద్ధిని దయచేయండి నాయన నీ బిందు నీది పొందుచున్నదనుకుంటున్నాయన ఎలాగైతే నీ వాక్యం 3వ కీర్తన ద్వారా నీ బిందు నీకు పొందుచున్నదని వాక్యం రక్షితున్నాయన ఇక్కడ ప్రతిదీ కూడా నాయన ప్రతి రీతిగా మీరు బిందు నీకు పొందించేలా చూపించి సమృద్ధిని దయచేయండి. తక్కువ కాదని ఆయన పిండి ఒకసారి ఓకే మీరు వెళ్ళండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గుమ్మము ప్రతిష్ఠించున్నాం తండ్రి. ఆమేన్. యెరూషలేము యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి రండమ్మా రండి. దేవునికి స్తోత్రము. ప్రతిష్ఠ జరుగుటకు ప్రభు నాయన నువ్వు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవు. నీ లోగట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండనని ప్రభు నాయన నీ లేఖనాలు సెలవిస్తున్నా తండ్రి. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె
నాయన కనబడ్డట్టు దీవించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీ వాక్యంతో ప్రతి ఒక్కరిని విని విడిచిపెట్టుకున్నా నీ వాక్యంతో మనసులో పెట్టుకుని నడుచుకునే భాగ్యాన్ని తలంపుల్ని ఆసక్తిని ప్రతి ఒక్కరికి ఇచ్చి తండ్రి నీ నామానికి మహిమ ఘనత రక్షణ తెచ్చుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి అడుగుతున్నాము మా కన్న తండ్రి. పరిశుద్ధాత్మ నామములో తండ్రి దీన్ని ప్రతిష్ఠించుచున్నాను తండ్రి. ఇది ప్రార్థనా మందిరం ప్రభువా. అయ్యా దేంట్లో ఎంత మంది అయితే విన్నపాలు చేస్తారో ప్రభువా వారందరి కోరికలు తండ్రి నాయన సఫలపరిచే దేవుడు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయని దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చదువుకున్నాం. మనం అది రెడ్గా చదివి లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఎన్నుకున్నావు తండ్రి, నీ బిడ్డని నీ కొరకు ప్రత్యేకించుకున్నావు తండ్రి. ప్రార్థనా యోధురాలుగా తండ్రి నాయన తీర్చుకున్నావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో దావీదు మహారాజుని మందిరంలోకి ప్రవేశించి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా. అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని ప్రభువా. నేను ఏ పాటి వారు అయ్యా తండ్రి. మేము ఎలాగున్నామంటే కేవలం నీ కృప తండ్రి, కేవలం నీ కృప ప్రభువా. తండ్రి ఆ బిడ్డ జీవితాన్ని నీ కృపతో కట్టినందుకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా నువ్వు సెలవిచ్చావు తండ్రి నాయన. ఇదిగో ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టి ఉంచుతానని ప్రభువా, నా చెవులు దాన్ని ఆలకించనని ప్రభువా. ఈ స్థలంలో ప్రభువా ఎవరి కొరకైతే ప్రార్థన చేయించున్నారో, ఏ అంశాలైతే మొరపెట్టుచున్నారో, ఏ సమస్యలైతే నీ పాదాల దగ్గర పెడుతున్నారో ప్రతి సమస్యకి విడుదల కలుగును గాక ప్రభువా. తండ్రి దీన్ని ప్రతిష్ఠించుకో ప్రభువా. ఆనాడు కానాను విందులో ఉన్నావు తండ్రి, గొప్ప కార్యం జరుగుతుంది. యేసు ఆ ఇంటిలో ఉంటే ప్రభువా నాయన అద్భుతం జరుగుతుంది ప్రభువా, ఆశ్చర్యం జరుగుతుంది తండ్రి. ఇది ప్రభువా మా కొరకు కాదు ప్రభువా, నువ్వు నివసించడానికి ప్రభువా, నీతో మాట్లాడటానికి ప్రభువా, నీతో సహవాసం చేయడానికి తండ్రి. ఈ గృహంలోకి వచ్చినప్పుడు ప్రభు అటువంటి సహవాసం తండ్రి నాయన దేవుడితో కలిగే కృపను కనికరము దయచేయండి. ఈ కృపను భద్రపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. చేయబడు ప్రార్థన మీద నీ కను దృష్టి నిలుపుము, నీ చెవులు ఆలకించుము. పయనమౌదాము ఆత్మలోకానికే, శాంతి ధామానికే. ఇసు వీడియో మన తండ్రిని కలసెదము, ఎలాగా తండ్రిని కలిసెదము, ఆత్మతృప్తిని పొందెదము, మన తండ్రిని కలుసుదము, ఆత్మలోక్తిని పొందెదము. ఆ జగదేశుని కృపకు మన మరుగులే మెలగెదము, ఆ జగదేశుని కృపకు మన మరుగులే మెలగెదము. పరచింతన మనకేలా, పరదేశులు మనమేగా. పరచింతన మనకేలా,
చిన్న మాట. మీరే అడుగు పెట్టండి ప్రభా నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా నాయన మీ నామానికి మహిమకరంగా ఈ ప్రార్థన జరిపించుకోండి ప్రభా నాయన తండ్రి స్తోత్రాలు ప్రభా ఎవరిని బాధ పెట్టే రీతిగా మేము ఉండకుండా ప్రభా నాయన తండ్రి అనుకూలంగా తండ్రి ప్రార్థన జరగడానికి కృప చూపించమని దేవా సహాయం చేయమని తండ్రి మాకందరికీ కూడా నీవే తోడుగా ఉండి అండగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పిల్లలను ఆశీర్వదించి బలపరచని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కొమ్మ ప్రతిష్ఠించున్నాను తండ్రి. పిల్లలను ఆశీర్వదించి బలపరచని ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుల మహోన్నతుడైన దేవా, అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. 128వ కీర్తనలో ప్రభువా నువ్వు లేఖనాలు సెలవిచ్చుచున్న ప్రకారంగా తండ్రి నాయన యెహోవా యందు భయభక్తులు గలవారు తండ్రి నాయన ధన్యులు అంటున్నావు తండ్రి నాయన. ఆయన త్రోవలు యందు నడిచేవారందరూ ధన్యులు అంటున్నావు తండ్రి. నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలివలే ఉంటదన్నా తండ్రి. నీ భోజనం పలుచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందని అంటున్నావు తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆచరించబడతారని ప్రభా. అయ్యా ఈ పిల్లల గదిని ప్రభా ప్రతిష్ఠించుచుండగా ప్రభా నాయన పిల్లలకి దీవెనకరంగా ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా నీకు మహిమకరంగా ప్రభా నాయన తండ్రి ఈ గృహాలు తండ్రి మహిమ తెమ్మని అడుగుచు తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.